హైవే పక్కన ఉన్న ఇల్లు ఆలయాలని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. బికనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ఈ నెల 10న పెద్దెన్మగుడి హుండీని చోరీ చేశారని తెలిపారు. హైవేపై ఉన్న ఇల్లు ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగలగొట్టి విలువైన వస్తువుల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి 2 మొబైల్స్, ఒక ఆటో, 3 జతల అమ్మవారి వెండి కళ్ళు, తీర్థం చెంచా ప్లేట్లు, వెండి దీపాలు, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సత్యం, ఇంకోరి పేరు సయ్యద్ సమీర్. వీళ్ళు ఒక టీమ్ లాగా ఏర్పాటయ్యి ఈ ఐసోలేటెడ్ గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌసెస్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట థెఫ్ట్ చేయడం వీళ్ళకి అలవాటుది. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్ గా నైట్ ఎవరి గార్డు లేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట వాళ్ళ అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. ముగ్గురు కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక ఇద్దరిని లోపల పంపించి చేసిన అఫెన్సెస్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రామాయంపేటలో ఒకటి, సదాశివ నగర్లో ఒకటి, రామాయంపేటలో మరొకటి, బిక్నూరులో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇవి కాకుండా కూడా చాలా టెంపుల్స్ లో కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ ఉన్న కుక్కలు మురగడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి లేవడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అవి ఫర్దర్ డీటెయిల్స్ మనము తెలియాల్సి ఉంది. వీళ్ళు ఈ దొంగలించిన సొత్తును కూడా మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక మనం ఫర్దర్ గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు అవి ఎక్కడ అనేది మనం చేస్తాము. ఎక్కడైతే మనకు 3 టెంపుల్స్ లో వీళ్ళు ఉన్నారో ఆ టెంపుల్స్ యాజమాన్యం కూడా రీసెంట్ గా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని అన్ని టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మోటివేట్ చేయడం తోటి అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల వీళ్ళ థెఫ్ట్ మొత్తం కూడా రికార్డ్ అవడం తోటి వీళ్ళ దొంగతనం మొత్తం బయటపడింది. అండ్ దాని తర్వాత ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళ ఎక్కడ ఉన్నారు, వీళ్ళ వేరే బోర్డ్స్ కనుక్కొని మొత్తం అంతా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడం తోటి వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తా ఉన్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఏఎస్పీ గారు అండ్ సిఐ బిక్నూర్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళని పట్టుకోవడము, వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర వెండి సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవరీ చేయడం జరిగింది. క్యాష్ 5,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తా ఉన్నాము. సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. టెంపుల్ అఫెన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా టెంపుల్స్ లో నైట్ పూట ఎవరు ఉండరు. సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క. కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు టెంపుల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. అండ్ కొన్ని ఇళ్లలో కూడా ఎవరైతే వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టణంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది.